రచన రాపోల్ సత్యనారాయణ ప్లస్ లెనిన్ వాళ్ళిద్దరికీ చెప్పారు. ఎందుకంటే సాహిత్య పరంగా వాళ్ళు ఎప్పుడు నిత్యం సాహిత్యంలో మునిగిపోతుంటారు. సోమనాథ కళాపీఠం నుంచి వచ్చినటువంటి లెనిన్కి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. తర్వాత ఇంకా దూరాభారాలు నా సాహిత్యం అంటే ఇష్టపడి వచ్చినటువంటి మా ఎల్ఐసి ఎస్డిఎం గారు కూడా ఒక కాసేపు వచ్చి వెళ్ళమనంటే దాదాపు ఆయన 2 గంటల పైనే కూర్చుని నన్ను చక్కగా అభినందించి వెళ్ళడం నాకు తృప్తినిచ్చింది. ఇప్పుడే వస్తున్నాడు మా కామ్రేడ్ శ్రీనివాస్ ఫ్రమ్ సిరిసిల్ల. థ్యాంక్ యూ సో మచ్. తనకి సాహిత్యం అంటే ఇష్టం. ఫేస్బుక్లో నా పోస్టింగ్ కానీ సరజయ్ పోస్టింగ్ కానీ ఏది నచ్చినా కూడా వెంటనే తను షేర్ చేసి మా ఎల్ఐసి గ్రూప్లలో పెడుతూ ఉంటాను, నేను ఎప్పుడు పెట్టను. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న కేవలం ఆ ఒక్క యాంగిల్లోనే తనని పిలవడం జరిగింది. నేను ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ టు టేక్ పార్ట్ ఇన్ యువర్ మీటింగ్ అని చెప్పేసి వచ్చాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంకా ఇట్లా చెప్తూ పోతే ఇప్పుడు మన కరీంనగర్లో ఒకటంటే అన్న చెప్పాడు, అసలు ఇంత గొప్ప కవులు కవీం నగర్ అని చెప్పే స్థాయిలో ఉన్న కవులు చాలామంది ఇక్కడ ఉన్నారని చెప్పాడు. అట్లా ఉండడం అనేది మనకు ప్లస్, ఒక రకంగా కొన్నిసార్లు మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, బివిఎన్ స్వామి గారు ఉన్నారు, కందుకూరు అంజన్ ఉన్నాడు, కోకట్ల, వీళ్ళంతా లబ్ధ ప్రతిష్ఠలే. వీళ్ళంతా కూడా స్టేజ్ మీద కూర్చునే స్టేచర్ ఉన్నవాళ్ళు. కాకపోతే పరిమితుల దృష్ట్యా మనము వాళ్ళను స్టేజ్ మీదకి పిలవలేకపోయినా మా గుండెలకు మాత్రం మీకు ఎప్పుడూ ఉన్నతమైన స్థానం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ముందుగా మా కుటుంబ సభ్యులను కూడా చెప్పాలి. అమ్మ, అక్కయ్య, బావ, చెల్లి, బావ, నా తోడు అంటే కష్ట సుఖాల్లో తోడుండే తోబుట్టువులకి ఎప్పుడు కూడా ఆత్మీయంగానే ఉండాలి అందరం కూడా. ఇంకా తర్వాత మా బావమరిది, అతను అదర్వైజ్ బిజీ ఉండడం రాకపోయినా కూడా తన వాణిని, మా చెల్లె వాణి, తర్వాత వాళ్ళ పాప వచ్చింది. ఇక్కడ ఇంక పేర్లు అన్నీ చదవడం కష్టమేమో. నేను ఎవరినైనా మిస్ అయితే మా వరంగల్ మిత్రులు మా జాన్ జబ్బలు కూడా డిగ్రీస్ వచ్చారు. వాడు రాజుగాడు, విజయగాడు, వాళ్ళు ఇంకా సాహితీ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా రానటువంటి సదాశ్రీ కూడా ఇవాళ సభకు రావడం చాలా సంతోషం. లక్షటిపేట దూరవారం చూసుకోకుండా తమ్ముడు లేదాళ్ళ వచ్చాడు. ఇటీవలనే అమ్మకు ఒక జత చెప్పులు కొనాలనే ఒక అద్భుతమైనటువంటి కవిత పుస్తకం వెలువరించాడు తమ్ముడు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ఇంకెవరిని మర్చిపోయినా కూడా మీ పేరు మెన్షన్ చేయలేదని చెప్పేసి అనుకోకుండా వరంగల్ మా రైముద్దిన్ గారి గురించి తప్పకుండా చెప్పాలి. సార్ రొట్టమాక రేవ్ అవార్డులో పరిచయం అయ్యారు. మొదటి పరిచయంలోనే ఆయన కంటే కూడా ఆయన కవిత్వం ఎక్కువ మాట్లాడింది. నేను కూడా నా కవిత్వం గురించి నేనేం చెప్పుకోలేను, నా కవిత్వమే మాట్లాడాలి. ఆ కవిత్వ పుస్తకం తీసుకోండి, మీకు ఇష్టమైతే 50 రూపాయలు తీసుకోండి, లేదంటే ఉచితంగానే తీసుకోండి. ఇట్ ఈజ్ ఆప్షనల్, నాట్ కంపల్సరీ. ఆ పుస్తకం మాత్రం తీసుకుని వెళ్ళండి, చదవండి. చదివి మీ అభిప్రాయాలు నాతో ఖచ్చితంగా పంచుకోండి. వరంగల్ నుంచి వచ్చిన తమ్ముడు బిల్లా మహేందర్ కూడా రావడం, ఆప్తవాక్యాలు చెప్పడం నాకు చాలా సంతోషం. ఇంకా నా ఎల్ఐసి మిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సివి థ్యాంక్ యూ.